చూడ్డానికి బలహీనంగా సన్నగా రివటలా కనిపిస్తున్నప్పుడు మనలో చాలామంది బలం పుంజుకోవడానికి రకరకాల టానిక్లు సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. ఇక పల్లెల్లో అయితే బలం కోసమని డాక్టర్లను ఒత్తిడి చేసి మరీ తరచుగా ఇంజెక్షన్లను చేయించుకుంటూ ఉంటారు. డాక్టర్లు కూడా ఒత్తిడి తట్టుకోలేక న్యూరోబియాన్, B12 ఇంజెక్షన్లను చేస్తూ ఉంటారు. అసలు ఈ ఇంజెక్షన్లతో నిజంగానే బలం వస్తుందా? బలం కోసం ఇచ్చే ఈ సూది మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలం కోసమని, ఆరోగ్యం మెరుగవుతుందన్న నమ్మకంతో మనలో చాలామంది విటమిన్ B12 ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ రకమైన ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ. డాక్టర్లని ఒత్తిడి చేసి మరీ బలం కోసమని ఇంజెక్షన్లను తీసుకుంటూ ఉంటారు. నిజానికి రక్తంలో B12 మోతాదులు మామూలుగా ఉంటే వీటితో ప్రయోజనమేమీ ఉండదు. అయితే B12 మోతాదులు తగ్గినవారు మాత్రం దాన్ని భర్తీ చేసుకోవడం చాలా అవసరం. B12 లోపం ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. ఇక పూర్తిగా శాకాహారం తీసుకునే వారిలోనూ, బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారిలో కూడా B12 లోపం కనిపిస్తుంటుంది. B12 లోపం ఉన్నది లేనిది తేలికైన రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షను డాక్టర్లు అంతగా చెయ్యరు. అందువల్ల ఒకవేళ లోపం ఉన్నా కూడా ఏళ్లకేళ్లు తెలియకుండానే ఉండిపోతుంటుంది. B12 లోపం మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. లోపం స్వల్పంగా ఉంటే పైకి ఆ లక్షణాలేవీ కనపడవు. తీవ్రమవుతున్న కొద్దీ బలహీనత, అలసట, తల తేలిపోవడం, ఆయాసం, చర్మం పాలిపోవడం, నాలుక నునుపుగా మారడం, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి తగ్గడం, గ్యాస్, తిమ్మిర్లు, మొద్దుబారడం, సరిగ్గా నడవలేకపోవడం, చూపు తగ్గడం, కుంగుబాటు, మతిమరపు, ప్రవర్తనలో మార్పుల వంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటివి కనబడినప్పుడు డాక్టర్ని సంప్రదించి B12 మోతాదులు పరీక్షించుకోవడం మంచిది. లోపం ఉన్నప్పుడు మాత్రం B12 ఇంజెక్షన్లు, మాత్రలు బాగా ఉపయోగపడతాయి.